హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిల్ మేకర్ పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా గ్లాసుడు మిల్ మేకర్స్ని తీసుకొని వేడి నీటిలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత మిల్ మేకర్లో అనేది వాటర్ లేకుండా నేను చూపిస్తున్నట్లుగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని మిల్ మేకర్స్ని కూడా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దానిలో కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మబద్దం తీసుకొని పిండుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకొని మరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. చూడండి, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకొని వేయించుకొని మిల్ మేకర్ పకోడీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని అది కట్ చేసుకొని ఇలాగ దీని మీద డెకరేట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ తినొద్దని చెప్తున్నారు కదండి, అది చికెన్ పకోడీ బదులు ఇలా మిల్ మేకర్తో పకోడీ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.